హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా క్లాస్ 12th హిస్టరీ టీమ్ 2 అంటే చాప్టర్ 2 కింగ్స్, ఫార్మర్స్ అండ్ టౌన్స్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వీడియోలో మెయిన్గా ఎలా టౌన్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి, రూరల్ ఎకానమీ నుంచి అనేది చూస్తాం మనము. So there are several developments in different parts of the subcontinent during the long span of 15,000 years following the end of Harappan civilization. So Harappan civilization ఎండ్ అయిన తర్వాత సెవెరల్ డెవలప్మెంట్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్లో జరిగాయి అనమాట. ఇవి మొత్తం ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకో కొత్త సివిలైజేషన్ ఏర్పడడానికి 1500 ఇయర్స్ పట్టింది. దీన్నే మనం రిగ్వేదిక్ పీరియడ్ అంటాము, వేదిక్ పీరియడ్ అని. సో ఒకసారి మనము యాన్షియంట్ హిస్టరీ టైం లైన్ చూస్తే, యాన్షియంట్ హిస్టరీ ఫస్ట్ టైం లైన్లో ప్రీ హిస్టరీ అంటాము, ప్రీ హిస్టరిక్ టైమ్స్. అంటే స్టోన్ ఏజ్ ఇది. దీంట్లో మళ్ళీ పేలియోలిథిక్ ఏజ్ అని అంటాం. పేలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్. పేలియో అంటే ఓల్డెస్ట్, మిసో అంటే మిడిల్, నియో అంటే న్యూ అని మీనింగ్. న్యూలిథిక్ ఏజ్. ప్రీ హిస్టరీ. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మళ్ళీ అర్బనైజేషన్ అనేది జరిగిందనమాట. అంటే హయ్యర్ టౌన్స్, లోయర్ టౌన్స్ అనేది ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్ వస్తుంది. వేదిక్ పీరియడ్లో ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ అని చదువుతాము. ఇక్కడ మళ్ళీ రిగ్వేదిక్ పీరియడ్ అంతా కూడా రూరలైజేషన్ ఉంటుంది, అంటే రూరల్ ఎకానమీ ఉంటుంది. తర్వాత మళ్ళీ మహాజనపదాస్ 16 మహాజనపదాస్ ఏర్పడతాయి అన్నమాట. 16 మహాజనపదాస్ నుంచి మళ్ళీ మగధ ఎంపైర్ స్ట్రాంగ్ అయ్యి మగధ ఎంపైర్ అనేది బిగ్గెస్ట్ ఎంపైర్ అవుతుంది. మౌర్యన్ ఎంపైర్గా, మౌర్యన్, పోస్ట్ మౌర్యన్, తర్వాత గుప్తా, పోస్ట్ గుప్తా ఏజ్. పోస్ట్ గుప్తా ఏజ్ సముద్రగుప్తన్ వరకు చదువుతాము. అది అక్కడ వరకు యాన్షియంట్ హిస్టరీ. తర్వాత మిడివల్ హిస్టరీ అనేది చదువుతాము. ఇదంతా కూడా టైమ్ లైన్ ఆఫ్ యాన్షియంట్ హిస్టరీ. దీంట్లో మనకి ఇక్కడ మనం ఈ చాప్టర్ రిగ్వేదిక్ పీరియడ్ గురించి, వేదిక్ పీరియడ్ గురించి చూస్తాం. రిగ్వేద అనేది ఫస్ట్ వేదం అనమాట. ఎర్లీ వేదము, ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే రిగ్వేద కంపోజ్ చేసింది. ఇది రిగ్వేదిక్ కంపోజ్ చేసింది పీపుల్. అలాగా ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ మధ్య నివసించే ప్రజలు రిగ్వేదాన్ని కంపోజ్ చేశారనమాట. అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ అనేది ఎమర్జ్ అయినాయి. ఎప్పుడైతే ఇండస్ రివర్ చుట్టూ కూడా ట్రిబ్యూటరీస్ కూడా ఈ సెటిల్మెంట్స్ అనేది ఉండడం జరిగిందన్నమాట, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్. ఈ సెటిల్మెంట్సే మళ్ళీ డెవలప్ అయిపోయి ఎప్పుడైతే అగ్రికల్చర్ సర్ప్లస్ అనేది జరిగిందో ఫుడ్ కన్జంప్షన్కి, పీపుల్ వాళ్ళ ఆహారంగా తీసుకోవడానికి మిగిలిన దాన్ని అగ్రికల్చర్ సర్ప్లస్ని ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. దాని బార్టర్ సిస్టంలో ఒక ఫ్యామిలీకి కావాల్సిన నీడ్స్ని వేరే ఫ్యామిలీ నీడ్స్ ఇలా బార్టర్ సిస్టంలో ట్రేడ్ అనేది డెవలప్ అయింది. ఈ విధంగా స్మాల్ టౌన్స్ అనేది ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ అనేవి మెనీ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్లో, నార్త్ ఇండియా, ఇంకా అలాగే డెక్కన్ ప్లాట్యూ, కర్ణాటక, సౌత్లో అయితే కర్ణాటకలో, పార్ట్స్ ఆఫ్ కర్ణాటకలో అంతా కూడా అగ్రికల్చర్ సెటిల్మెంట్ అనేది జరిగింది. తర్వాత పాస్టరల్ పాపులేషన్, అంటే ఆవులు బర్రెలు కాల్చుకునే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇలా తరలి వెళ్తుండే పాస్టరలిజం అంటూ పాస్టరల్ పాపులేషన్ అని డెక్కన్ రీజన్స్లో ఉన్నారన్నమాట. అలాగే ఫర్దర్ సౌత్లో కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నారు. అలాగే న్యూ మోడ్స్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ద డెడ్ అనేది కూడా ఉందన్నమాట. దాంట్లో మెగాలిథిక్ స్ట్రక్చర్స్, అంటే కింద గొంతు తీసి శవాన్ని పూడ్చిపెట్టి శవం చుట్టూ కూడా మెగాలిథ్స్, పెద్ద పెద్ద స్టోన్స్ని రౌండ్గా పెట్టేదాన్ని మెగాలిథిక్ స్ట్రక్చర్స్ అన్న. ఇలా మెగాలిథ్స్ పెట్టడం కానీ, లేదంటే ఒకే బిగ్ స్టోన్ని, ఒక పెద్ద స్టోన్ని గ్రేవ్ పైన పెట్టడం, ఇలా ఉంటుందన్నమాట మెగాలిథ్స్. ఈ టైప్ కూడా సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ జరిగింది. తర్వాత డెడ్ వర్ బరీడ్ విత్ రిచ్ రేంజ్ ఆఫ్ ఐరన్ టూల్స్ అండ్ వెపన్స్. కొన్ని డెడ్ బాడీస్ ఐరన్ టూల్స్తో పాటు వెపన్స్తో కూడా పూడ్చిపెట్టేస్తారు. ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట గ్రేవ్ యార్డ్ అనేది. నెక్స్ట్ 6th century BCలో there is evidence that there were other trends as well. Perhaps the most visible was the emergence of early states, empires and kingdoms. 6th century నుంచి స్మాల్ అగ్రికల్చర్ సర్ప్లస్ వల్ల స్మాల్ టౌన్స్ ఏర్పడినాయి. స్మాల్ టౌన్స్ అంతా కూడా ఫస్ట్ ఎర్లీ స్టేట్స్ ఏర్పడ్డాయి అన్నమాట. అవి మహాజనపదాస్. వాటి నుంచి ఎంపైర్స్, కింగ్డమ్స్ అనేది ఏర్పడింది. అండర్లయింగ్ దీస్ పొలిటికల్ ప్రాసెస్ ఫర్ అదర్ చేంజెస్ evident in the ways in which agriculture production was organized. Simultaneously, new towns appeared almost throughout the subcontinent.
So historian attempt to understand these developments by drawing on a range of sources, inscriptions, texts, coins, or visual material. సో సోర్సెస్ ఆఫ్ హిస్టరీకి మనకి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఒకటేమో ఆర్కియాలజికల్ సోర్సెస్, ఇంకోటి లిటరరీ సోర్సెస్ అంటే ఫారిన్ నుంచి వచ్చిన ట్రావెలర్స్ వాళ్ళ అకౌంట్స్, ట్రావెలర్ అకౌంట్స్ అని ఉంటుంది. ఇంకోటేమో మన ఎపిక్స్, మహాభారత లోకల్ లాంగ్వేజ్లో ఉండే మహాభారతం ఇలాంటి ఎపిక్స్, లోకల్ పోయిట్స్ రాసిన బుక్స్ కింగ్స్ గురించి, వాటి నుంచి సోర్సెస్ తీసుకుని హిస్టరీని డిఫర్ చేస్తాం. మరి ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే సో దీంట్లో మనకి చాలా ఉంటాయి. మాన్యుమెంట్స్, ఆర్కియాలజికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని, అలాగే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ఆర్టిక్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా వాటిని స్టడీ చేసి హిస్టరీ ఏ విధంగా ఉంది, వాళ్ళ సొసైటీ ఏ విధంగా నివసించింది డిసిఫర్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సెప్ అండ్ ప్రియదర్శి అని చూస్తే, సో జనరల్గా సమ్ ఆఫ్ ద మోస్ట్ మొమెంటస్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ ఎపిగ్రఫీ టుక్ ప్లేస్ ఇన్ ద 1830s. సో 1830sలో ఈ మాన్యుమెంట్స్ అనేవి డెవలప్మెంట్లో ఇండియన్ ఎపిగ్రఫీ అనేది, ఈ ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ స్టడీ చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. సో ఈ ఎపిగ్రఫీలో, ఇండియన్ ఎపిగ్రఫీలో ఒక మోస్ట్ మొమెంటస్ మూమెంట్ అనేది జరిగిందనమాట 1830sలో. సో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆఫీసర్, సో మింట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈయన ఆఫీసర్. సో మింట్ అంటే సో మనీ ప్రింట్ చేసే ఫ్యాక్టరీని మింట్ అంటారు. సో మనీని ప్రింట్ చేసేది ఫ్యాక్టరీలో ఆఫీసర్గా వర్క్ చేసేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి మింట్. సో కాయిన్స్ గురించి వాటి గురించి చదువుతూ ఉండేవాడు. సో కాయిన్స్ వాటి గురించి నాలెడ్జ్ ఉంది. సో ఆ విధంగా కాయిన్స్ని స్టడీ చేయడం కానీ, ఇన్స్క్రిప్షన్స్ స్టడీ చేయడం కానీ చేసేవాడు. సో జేమ్స్ ప్రిన్సెప్ ఈ ఫస్ట్ ఒక ఇన్స్క్రిప్షన్ అనేది చదివాడనమాట. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ డిసిఫర్ చేశాడు. సో దాంట్లో డిసిఫర్ చేసిన ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే 2 స్క్రిప్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటేమో బ్రాహ్మీ స్క్రిప్ట్, ఇంకోటేమో ఖరోష్ఠీ స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మౌర్యన్ పీరియడ్కి సంబంధించినవి. సో మౌర్యన్ కింగ్ పియాదసి అని కూడా స్క్రిప్ట్లో మెన్షన్ చేసింది అనమాట. అంటే ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసింది పియాదసి అని. సో పియాదసి అంటే ప్లెజెంట్ టు బీ హోల్డ్ అని. సో ఇక్కడ పియాదసి అంటే అశోక అని. ఇంకొకరి ఇన్స్క్రిప్షన్స్లో కింగ్ అశోక అని మెన్షన్ చేసింది అనమాట. సో ఆ విధంగా పియాదసి అంటే కింగ్ అశోకని పియాదసి అని కూడా పిలిచేవాళ్ళు బ్రహ్మి ఖరోష్ఠీ స్క్రిప్ట్లో అని. ఈ విధంగా డిసిఫర్ చేయగలుగుతాం. సో ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అసలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే చూస్తే, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఎంగ్రేవింగ్స్ అనే హార్డ్ సర్ఫేసెస్, రైటింగ్ ఎంగ్రేవ్డ్ అనే హార్డ్ సర్ఫేసెస్. ఒక హార్డ్ సర్ఫేస్ పైన, ఒక స్టోన్ పైన, ఒక రాతి బండ పైన స్క్రిప్ట్ రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాం. అంటే శిలాఫలకం అంటారు దీన్ని. సో దాన్ని ఇప్పుడు ఏదైనా రీసెంట్ అంటే పొలిటికల్ పీపుల్ అంతా కూడా, పాలిటీషియన్స్ అంతా కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శిలాఫలకం అని వేస్తారు. సో శిలాఫలకం వేస్తే దానిపైన ఉంటుంది ఇన్స్క్రిప్షన్స్, ఎవరి చేత ఓపెన్ చేయబడింది, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు, డేట్ అదంటూ ఉంటుంది ఇన్స్క్రిప్షన్ పైన. అలాగే సేమ్ అప్పట్లో కూడా కింగ్ ఏమని చేస్తే ఒక ఇన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది రాతి స్టోన్స్ పైన, హార్డ్ సర్ఫేసెస్ పైన, లైక్ స్టోన్, మెటల్, పాటరీ, ఇలా వాటిపైన ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉండేవి. సో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఆ కింగ్ యొక్క డీటెయిల్స్ గురించి, అలాగే ఆయన చేసిన డొనేషన్స్ కానీ, వేరే కింగ్డమ్స్ పైన ఏమైనా దండయాత్రలు చేస్తే వాటికి డీటెయిల్స్ అన్నీ కూడా ఉండేవి. అలాగే డొనేషన్స్ ఉమెన్కి కానీ మెన్కి కానీ ఏమైనా చేస్తారో వాటన్నిటి కూడా శిలాఫలకం పైన వేసేవాళ్ళు. ఆ విధంగా ఆ శిలాఫలకాన్ని మన ఆర్కియాలజిస్ట్ స్టడీ చేసినప్పుడు, సో అప్పుడు కల్చర్ ఏ విధంగా ఉంది, సొసైటీ ఏ విధంగా ఉంది, కింగ్ ఎక్కడ వరకు ఎక్స్పాండ్ అయ్యింది కింగ్డమ్ అనేది ఆ విధంగా డిస్కవర్ చేయగలరు అనమాట. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్లో ఉండేవి. సాంస్క్రిట్ అనేది బ్రాహ్మిన్స్ అలాగే రూలింగ్ క్లాస్ మాత్రమే మాట్లాడేవాళ్ళు. లోకల్ పీపుల్ అంతా కూడా ప్రాకృతి లాంగ్వేజ్లోనే మాట్లాడేవాళ్ళు. సో నేమ్స్ ఆఫ్ ద రూలర్స్ వచ్చేసి అజాతశత్రు అండ్ అశోక, నోన్ ఫర్ ప్రాక్టీస్ టెక్స్ట్. సో ఈ కింగ్స్ ప్రాక్టీస్ టెక్స్ట్ కూడా రాశారనమాట. అండ్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ప్రాకృతి లాంగ్వేజ్లోనే ఉండేవి. ఈవెల్స్ పాలీ లాంగ్వేజ్ని కూడా యూజ్ చేస్తారనమాట. లోకల్ లాంగ్వేజ్ పాలీ కూడా ఉంది. సో డెక్కన్లో అయితే తమిళ్ లోకల్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ కూడా ఉండేది. సో సాంస్క్రిట్ కాకున్నట్ల సౌత్లో అయితే సాంస్క్రిట్ అనేది రూలింగ్ క్లాస్. మిగతా శూద్రులు కానీ మామూలు లోకల్ పీపుల్ అంతా కూడా మాట్లాడే భాషని ద్రవిడ లాంగ్వేజ్ అంటారు. సో ద్రవిడ అని పిలుస్తారు. సో ద్రవిడ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ అందరినీ కాబట్టి ద్రవిడియన్స్ అని, అలాగే రేస్కి కూడా నేమ్ ఇచ్చేస్తారు అనమాట.
సో ఈ న్యూ డైరెక్షన్ ఇన్వెస్టిగేషన్లో జేమ్స్ ప్రిన్సిప్ చేసినవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి ఎర్లీగా పొలిటికల్ హిస్టరీ యూరోపియన్ అండ్ స్కాలర్స్ యూజ్డ్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ టెక్స్ట్ కంపోజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ టు రికన్స్ట్రక్ట్ ద లీనేజ్ ఆఫ్ మేజర్ డైనీసీస్ దట్ ఆర్ రూల్డ్ ద సబ్ కాంటినెంట్. సో ఇన్స్క్రిప్షన్స్ యూజ్ చేసి అలా టెక్స్ట్ని యూజ్ చేసి లాంగ్వేజెస్ని డెసిఫర్ చేసి వాళ్ళ కింగ్డమ్స్ ఏ విధంగా ఉండేవి సబ్ కాంటినెంట్లో మేజర్ డైనాసిటీస్ గురించి హిస్టారికల్ పొలిటికల్ హిస్టరీ ఏ విధంగా ఉండేదని డెసిఫర్ చేసేవాళ్ళు. సో యాజ్ అ రిజల్ట్ బ్రాడ్ కాంటర్స్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ వర్ ఇన్ ప్లేస్ ఇన్ ద ఎర్లీ డికేట్స్ ఆఫ్ ద 20th century. సో 20th centuryలో ఎర్లీ డికేట్స్లోన ఇదంతా కూడా మన ఇండియన్ మేజర్ డైనాసిటీస్ వాటి హిస్టరీ అంతా బయటపడింది. సబ్సిక్వెంట్లీ స్కాలర్స్ బిగాన్ టు షిఫ్ట్ దేర్ ఫోకస్ టు కాంటెక్స్ట్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ, ఇన్వెస్టిగేటింగ్ వెదర్ దేర్ వర్ కనెక్షన్స్ బిట్వీన్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్స్. ఇట్ వాస్ సూన్ రియలైజ్ దట్ while there were links, these were not always simple or direct. సో ఎర్లియస్ట్ స్టేట్స్ చూస్తే మనకి 16 మహాజనపదాస్ ఫస్ట్ ఫామ్ అయినాయన్నమాట. సో ఫస్ట్ 16 మహాజనపదాస్లో 6th century BCలో ఈజ్ ఆఫెన్ రికగ్నైజ్డ్ మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద ఎర్లీ ఇండియన్ హిస్టరీ. సో 6th century అనేది మేజర్ టర్నింగ్ పాయింట్ ఇండియన్ హిస్టరీలో. సో ఈ ఏరా అంతా కూడా ఎర్లీ స్టేట్ ఫార్మేషను, సిటీస్ ఫార్మేషను, ఐరన్ ఎక్కువ యూజ్ చేయడము, ఐరన్ ప్లాఫ్ యూజ్ చేయడము, ఐరన్తో తయారు చేసిన మెటల్స్తో తయారు చేసిన థింగ్స్ యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ కైనేజ్ అనేది జరిగింది. అలాగే గ్రోత్ ఆఫ్ డైవర్స్ సిస్టమ్స్ ఆఫ్ థాట్ అనేది డెవలప్ అయింది అనమాట, లైక్ ఇంక్లూడింగ్ బుద్ధిజం, జైనిజం అని. సో సాంస్క్రిట్ బ్రాహ్మిన్స్ ఏమో మాట్లాడేవారు. సో వేదాలు అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే ఉండేవి. సో వేదాలు చదివే రైట్ అంతా కూడా వాళ్ళకే ఉండేది, బ్రాహ్మిన్స్కే ఉండేది. సో పురుషుడి నుంచి అంటే పరబ్రహ్మ నుంచి తల నుంచి బ్రాహ్మణ్స్, భుజాల నుంచి క్షత్రియాస్, సో తొడ నుంచి వైశ్యాస్, కాళ్ళ నుంచి శూద్రాస్ వచ్చారని చెప్తారు. సో శూద్రాస్ అనేవాళ్ళు లోయర్ క్యాస్ట్ పీపుల్. సో అన్నిటికంటే తక్కువ వర్క్ చేసే వాళ్ళకి శూద్రులుగానే పిలిచేవాళ్ళు. సో వైశ్యాస్ ఏమో ట్రేడ్ చేసేవాళ్ళు. సో వైశ్యులు వీళ్ళంతా కూడా. క్షత్రియాస్ భుజాల నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు క్షత్రియాస్ అనేది వారియర్ క్లాన్స్. సో యుద్ధాలు చేసేవాళ్ళు, కింగ్స్ అనమాట. బ్రాహ్మిన్స్ రిచువల్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు. సో బ్రాహ్మిన్స్ అంతా కూడా సాంస్క్రిట్ వేదాల్లో ఉండేది. సో బ్రాహ్మిన్స్ మాత్రమే సాంస్క్రిట్ చదవడానికి, వేదాలు చదవడానికి, రిచువల్ ప్రాక్టీసెస్ సాంస్క్రిట్ మాత్రమే ఉండేది కాబట్టి బ్రాహ్మిన్స్కి హయ్యర్ అథారిటీ ఉండేది. సో కింగ్స్ కూడా ల్యాండ్ గ్రాంట్స్ బ్రాహ్మిన్స్కే ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళకి హయ్యర్ క్లాస్ అనేది ఉండేది బ్రాహ్మిన్స్ అందరికీ కూడా ఈ వర్ణ సిస్టంలో, చతుర్వర్ణ సిస్టంలో. సో ఆ విధంగా లోకల్ పీపుల్కి ఏమో ఈ రిచువల్ టెక్స్ట్కి సంబంధించి వేదాలు చదవడానికి వీలు ఉండేది కాదు. అలాగే లోయర్ క్లాస్గా చూసేవాళ్ళు. సో ఈ అన్ని ప్రాక్టీసెస్ అన్నీ కూడా యజ్ఞ యాగాలు చేయడానికి కూడా వీళ్ళకి అలవలేదు, వేదాలు చదవడానికి కూడా అలవలేదు. కాబట్టి సో ఈ లోకల్ పీపుల్ అంతా కూడా ఒక కొత్త రినైజెన్స్ పీరియడ్ని, అంటే కొత్త థింకింగ్ని, డైవర్స్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా బుద్ధిజంని కొంతమంది ఫాలో అయ్యేవారు, జైనిజంని ఫాలో అయ్యేవారు. సో బుద్ధిస్ట్ జైన టెక్స్ట్ నుంచి కూడా మనము చాప్టర్స్ అనేవి ఉన్నాయి. చాప్టర్ 4లో చదువుతాం బుద్ధిజం, జైనిజం గురించి. సో ఈ విధంగా 16 స్టేట్స్లో బుద్ధిజం, జైనిజం కూడా ఎమర్జ్ అయింది మహాజనపదాస్తో ప్యారలల్గా. సో దాంట్లో మహాజనపదాస్లో కొన్ని నేమ్స్ వచ్చేసి వజ్జి, మగధ, కోశల, కురు, పాంచాల, గంధార, అవంతి ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వైల్ మోస్ట్ మహాజనపదాస్ రూల్డ్ బై కింగ్స్, సమ్ వర్ నోన్ యాజ్ గణాస్ ఆర్ సంఘస్ వర్ oligarchies వేర్ పవర్ వాజ్ షేర్డ్ బై నెంబర్ ఆఫ్ మెన్ ఆఫెన్ కలెక్టివ్లీ కాల్డ్ రాజాస్. సో ఫస్ట్ మామూలుగా అయితే ఒక కింగ్డమ్కి రాజు ఉంటాడు. కొన్ని మహాజనపదాస్లో కూడా 16 మహాజనపదాల్లో కొంతమందికి రాజు పాలిస్తున్నాడు. కొన్ని ఏమో ఘనాలు సంఘంగా ఏర్పడినాయి. తెలుగులో అయితే సంఘం అని పిలుస్తాం కదా, అదే ఇక్కడ సంఘాస్ ఆర్ ఘనాస్ అంటారు. సో వీళ్ళు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు కలిపి కలెక్టివ్గా డెసిషన్ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా రాజాస్ అనే పిలిచేవాళ్ళు. సో బోత్ మహావీర్ అండ్ బుద్ధ బిలాంగ్ టు సచ్ ఘనాస్. సో అలాంటి ఘన సంఘాలకు సంబంధించిన వాళ్ళే బుద్ధుడు, మహావీరుడు. In some instances, as in the case of Ajji Sangha, the Rajas probably control resources such as land collectively. So Rajas land resources ni control చేసేవాళ్ళు. Although their histories are often difficult to reconstruct due to the lack of sources, some of these states lasted for nearly 1,000 years. Each Mahajanapada had a capital city. So ప్రతి మహాజనపదానికి క్యాపిటల్ సిటీ ఉండేది, విచ్ వాజ్ ఆఫన్ ఫార్టిఫైడ్. చుట్టూ ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ కూడా పెద్ద గోడ ఉండేది. సో మెయింటైనింగ్ దీస్ ఫార్టిఫైడ్ సిటీస్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ ఫర్ ఇన్సెపియంట్ ఆర్మీస్ అండ్ బ్యూరోక్రసీస్ రిక్వైర్డ్ సోర్సెస్. సో ఈ ఆర్మీస్ ఫోర్ట్ని
ప్రొటెక్షన్ కోసం క్యాపిటల్ సిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడానికి ఆర్మీస్ ఉండేవి. సో అలాగే బ్యూరోక్రాట్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ కోసం చూసుకునేవాళ్ళు. వీటన్నిటికీ రీసోర్సెస్ అవసరమయ్యేవన్నమాట. సో జనపద అంటే ఏంటంటే, జనపద అంటే జన అంటే మీనింగ్ పీపుల్. సో పీపుల్ ఆర్ క్లాన్ ఆర్ ట్రైబ్ అని. సో ద ల్యాండ్ వేరే జన లీవ్స్ అంటే ప్రజలు నివసించే ప్లేస్ని జనపదము అంటారు. సో ఈ క్యాపిటల్ సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్మీ ఉండాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్ కోసం బ్యూరోక్రసీ ఉండాలి. సో వీళ్ళకి శాలరీస్ మెయింటైన్ చేయడానికి, ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి రీసోర్సెస్ అవసరం అవుతాయి. సో ఆ రీసోర్సెస్ ఏ విధంగా అక్వైర్ చేసుకున్నారో చూస్తాం మనం. బ్రాహ్మణాస్ బిగన్ కంపోజింగ్ సాంస్క్రిట్ టెక్స్ట్ నోన్ యాజ్ ధర్మసూత్రాస్. సో బ్రాహ్మణాస్ సాంస్క్రిట్ టెక్స్ట్ని కంపోజ్ చేశారు, వాటిని ధర్మసూత్రాలు అంటారు. సో దీంట్లో రూలర్స్ ఏ విధంగా ఉండాలి అని, అలాగే సొసైటీ కేటగిరీస్ అన్నీ కూడా వాళ్ళు ఈ టెక్స్ట్లో మెన్షన్ చేశారనమాట. సో ఈ రూలర్స్ మెయిన్గా క్షత్రియాసే అనమాట. క్షత్రియ వంశస్థులు మాత్రమే రూలర్స్గా ఉండాలని ఉంది. సో రూలర్స్ వర్ అడ్వైజ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ ట్రిబ్యూట్ ఫ్రమ్ ద కల్టివేటర్స్. సో ఆర్మీని మెయింటైన్ చేయడానికి, క్యాపిటల్ సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రీసోర్సెస్ అన్నింటికి కూడా అవసరం అవుతాయి. సో రీసోర్సెస్ అన్నీ కూడా ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేయండి అని, అలాగే ట్రిబ్యూట్ ఫ్రమ్ కల్టివేటర్స్. సో పంటలు పండించే వాళ్ళ దగ్గర నుంచి రాజుకు ట్రిబ్యూట్గా వాళ్ళు పండించిన దాంట్లో కొంత పంటని తీసుకునేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా, అలాగే ట్రేడర్స్, ఆర్టిషన్స్. సో ట్రేడ్ చేసే వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో కొంచెం, అలాగే ఆర్టిషన్స్ అయితే వస్తువులు కింగ్డమ్లో పీపుల్ యూజ్ చేసుకునేకి, లేదంటే కింగ్ ప్యాలెస్కి కూడా ఈ విధంగా ఆర్టిషన్స్ వాళ్ళు చేసిన వస్తువులన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ విధంగా రీసోర్సెస్ అనేది కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో వర్ రీసోర్సెస్ ఆల్సో ప్రొక్యూర్డ్ ఫ్రమ్ పాస్టరలిస్ట్ అండ్ ఫారెస్ట్ పీపుల్. వి డోంట్ నో రియల్లీ నౌ. సో అంటే ఒక చోటు నుంచి ఒక చోటు తిరిగే పాస్టరలిస్ట్ నుండి, అలాగే అడవి పీపుల్ దగ్గర కూడా రీసోర్సెస్ తీసుకున్నారంటే మనకి నిజంగానే తెలియదు, కానీ తీసుకున్నారో లేదో అనేది క్లారిఫికేషన్ అనేది లేదనమాట. వాట్ వీ నో ఈస్ దట్ రైట్స్ అండ్ నైబరింగ్ స్టేట్స్ వాజ్ రికగ్నైజ్డ్ లెజిటిమేట్ మీనింగ్ ఆఫ్ అక్వైరింగ్ వెల్త్. సో పక్కనున్న సామ్రాజ్యాల పైన దండయాత్ర చేశారనమాట. సో ఆ విధంగా దండయాత్ర చేసి అక్కడున్న వాళ్ళ రీసోర్సెస్ని అక్వైర్ చేసుకునేవాళ్ళు. గ్రాడ్యువలీ సమ్ స్టేట్స్ అక్వైర్డ్ స్టాండింగ్ ఆర్మీస్ అండ్ మెయింటైన్ రెగ్యులర్ బ్యూరోక్రసీస్. సో ఈ విధంగా స్టేట్స్ ఆర్మీస్ని స్టాండింగ్ ఆర్మీని అక్వైర్ చేసుకున్నాయి, అలాగే రెగ్యులర్గా బ్యూరోక్రసీస్ని కూడా అక్వైర్ చేసుకున్నాయి. సో అదర్స్ కంటిన్యూ డిపెండ్ ఆన్ మిలిషియా రిక్రూటెడ్ మోర్ ఆఫెన్ దన్ నాట్ ఫ్రమ్ ద పీజెంట్రీ. చాలామంది కూడా ఆర్మీని మెయింటైన్ చేసుకునే వాళ్ళు, కొంతమంది ఏమో పీజెంట్రీ పీపుల్నే మిలిషియాను అలాగే వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళపైన డిపెండ్ అయ్యారు అన్నమాట. సో ఆలిగారిక్ అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్ బై గ్రూప్ ఆఫ్ మెన్. సో ఆలిగారిక్ అంటే గ్రూప్ ఆఫ్ మెన్ పవర్ ఉంటుంది, ఓన్లీ కింగ్ మాత్రమే సెంట్రలైజ్డ్ పవర్ ఉన్నట్టు కాకుండా. సో గ్రూప్ ఆఫ్ మెన్నే కలెక్టివ్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోమన్ రిపబ్లిక్, అబౌట్ వేర్ యూ రిలీ లాస్ట్ ఇయర్ వాజ్ అనాలికల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ నేమ్. నెక్స్ట్ ఫస్ట్ అమాంగ్ ద 16 మహాజనపద. సో ఫస్ట్ 16 మహాజనపదస్లో మగధ అనేది ఒక లార్జెస్ట్ ఎంపైర్ అయింది. సో బిట్వీన్ ద 6th and 4th centuries BCE మగధ బికేమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద. సో మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద అయిపోయింది. ప్రజెంట్ బీహార్ రీజనే మహాజనపదము. సో మోడర్న్ హిస్టారియన్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ డెవలప్మెంట్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. Magadha was a region where agriculture was especially productive. Besides its iron mines were accessible and provided resources for tools and weapons. సో మగధ రీజన్లో అగ్రికల్చర్తో పాటు వేరే ఐరన్ మైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ జార్ఖండ్ రీజన్లో ఐరన్ మైన్స్ ఉన్నట్టు, సో అక్కడ అప్పుల్లో కూడా మహాజనపదంలో అదే ప్లేస్లో మహాజనపదం కాబట్టి మైన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఐరన్ ఉపయోగించుకున్నారు అనమాట. ఐరన్ నుంచి టూల్స్, వెపన్స్ తయారు చేసుకున్నారు. సో అలాగే ఎలిఫెంట్స్ కూడా పక్కనే ఉన్న ఫారెస్ట్ నుంచి అక్వైర్ చేసుకున్నారు. సో ఈ విధంగా ఎలిఫెంట్ ఆర్మీ తయారు చేసుకున్నారు. అలాగే గంగా అండ్ ట్రిబ్యూటరీస్లో కూడా చీప్ అండ్ కన్వీనియంట్ కమ్యూనికేషన్ ఉందన్నమాట. అంటే గంగా నది ప్రవాహంని ఉపయోగించుకొని కూడా ట్రావెల్ చేసేవాళ్ళు. However, early Buddhist and Jain writers who wrote about Magadha attributed its power to the policies of individuals. Ruthlessly ambitious kings of whom Bimbisara, Ajatashattu and Mahapadmananda are the best known in their ministries who helped implement their policies. So Ajatashattu, Bimbisara, ఫస్ట్ బింబిసార మగధకి ఫస్ట్ కింగ్ అయ్యాడు. తర్వాత అజాతశత్రు, మహాపద్మనంద. సో నంద డైనాసిటీ అనేది ఏర్పడింది. సో నంద డైనాసిటీకి తర్వాత చంద్రగుప్త మౌర్య. సో మౌర్య నుంచి మౌర్యన్ డైనాసిటీ అనేది ఏర్పడింది. ఇనిషియల్లీ రాజగహ అని అంటారు. సో అంటే ప్రజెంట్ డే రాజగిరి బీహార్లో ఉండేది రాజగహ అని. అంటే రాజగహ అంటే మీనింగ్ హౌస్ ఆఫ్ ద కింగ్ యొక్క ఇల్లు అనే మీనింగ్.
Rajgah was fortified settlement located amongst hills. Later in the 4th century BC, the capital was shifted to Pataliputra. So capital Pataliputraki shift చేశారనమాట. Present day Patna commanding routes of communication along the Ganga. An early empire. సో మోస్ట్ అసలు ఇక్కడ లాంగ్వేజ్ అనేది స్క్రిప్ట్ చూస్తే సో మనకి యూపీఎస్సీకి కానీ ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి కానీ ఈ ఎన్సీఆర్టీ ఇచ్చిన బాక్సెస్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బాక్సెస్ అన్నీ కూడా డెఫినేషన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ వాటి మీనింగ్స్ కానీ టర్మ్స్ కానీ చూసుకోవాలి. మోస్ట్ అష్యూర్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఫర్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్ while those in the northwest of subcontinent were in Aramaic and Greek. So most Prakriti inscriptions were written in the Brahmi script. However, some in northwest were written in Kharosthi script. Aramaic Greek scripts were used in inscriptions in Afghanistan. సో అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో ప్రాకృత లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు. సో అలాగే నార్త్ వెస్ట్ రీజన్లో అయితే అరమిక్ గ్రీక్ స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు. మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ రీజన్ అయితే అరమిక్ గ్రీక్ స్క్రిప్ట్ ఉండేది. మిగతా నార్త్ వెస్ట్ రీజన్లో అయితే ఖరోస్తి స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు. మామూలుగా ఇండియన్ రీజన్ అంతా కూడా పాలీ లాంగ్వేజ్ అలాగే బ్రాహ్మీ స్క్రిప్ట్తో ఉండేదన్నమాట ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అన్ ఎర్లీ ఎంపైర్. సో గ్రోత్ ఆఫ్ మగధ అనేది చూస్తే గ్రోత్ ఆఫ్ మగధ కల్మినేటెడ్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో నంద డైనాసిటీని అంతమొందించిన తర్వాత చంద్రగుప్త మౌర్య అనేది ఆయన పేరు మీద మౌర్యన్ ఎంపైర్ అనేది ఫౌండ్ అయిందనమాట. కంట్రోల్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి బలూచిస్తాన్ రీజన్ నుంచి, అలాగే ఆయన గ్రాండ్ సన్ సో చంద్రగుప్త మౌర్య కొడుకు బిందుసార, సో ఆయన కొడుకు అశోక. సో అశోక ఈస్ట్ వైపు ఈస్టర్న్ ఇండియా కళింగ ప్రజెంట్ ఒరిస్సా కోస్టల్ ఏరియా వరకు కూడా ఎక్స్పాండ్ చేశాడు. ఆ విధంగా యాన్షియంట్ ఇండియాలో మోస్ట్ ఇండియాని ఆక్యుపై చేసిన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎంపైర్ మౌర్యన్ ఎంపైర్ అనమాట. సో హిస్టారియన్స్ హ్యావ్ యూజ్డ్ ఎ వెరైటీ ఆఫ్ సోర్సెస్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. దీస్ ఇంక్లూడ్ ఆర్కియాలజికల్ ఫైండ్స్ ఎస్పెషలీ స్కల్ప్చర్స్. సో స్కల్ప్చర్స్ కూడా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్లో దొరికిన వాటి నుంచి హిస్టరీ డిస్ఫర్ చేశారు. అలాగే ఆల్సో వాల్యుబుల్ ఆర్ కంటెంపరీ వర్క్స్ సచ్ యాజ్ అకౌంట్ ఆఫ్ మెగాస్థెనిస్. సో మెగాస్థెనిస్ గ్రీక్ అంబాసిడర్ అనమాట. సో గ్రీక్ అంబాసిడర్ మెగాస్థెనిస్ చంద్రగుప్త మౌర్య కింగ్డమ్లో ఉన్నారనమాట. సో ఈయన రాసిన బుక్ పేరు మెగాస్థెనిస్ ఇండికా. సో ఈయన ఆర్మీ గురించి ఆ సొసైటీ గురించి అంత డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాడనమాట మెగాస్థెనిస్ ఇండికాలో. సో అనదర్ సోర్స్ దట్ ఈస్ ఆఫన్ ఈజ్ అర్థశాస్త్ర. సో కౌటిల్య చాణక్య అనిస్తారు. సో ఈయన చంద్రగుప్త మౌర్యకి గురువుగా ఉన్నారు. సో ఈయన నందాకి అగెనిస్ట్గా వర్క్ చేసి నంద డైనాసిటీని అంతమొందించి శబ్దముని ఆ నంద డైనాసిటీని అంతమొందించి చంద్రగుప్తుడు మహాచక్రాధిపతిగా అవడానికి ఆయన చతుర్యంతో ఆయన నాలెడ్జ్తో అర్థశాస్త్రాన్ని రచించి అర్థశాస్త్రంలో ఉన్న ప్రిన్సిపల్స్ అన్నిటిని ఫాలో అయ్యి చంద్రగుప్త మౌర్యని పెద్ద కింగ్ని చేశాడు అనమాట. Besides, Mauryas are mentioned in later Buddhist, Jain and Puranic literature as well as in Sanskrit literary works. While these are useful in the inscriptions of Ashoka on rocks and pillars are often regarded as the most valuable sources. Ashoka was the first ruler who inscribed his message to his subjects in the officials on stone surfaces. So first Indian historyలో ancient historyలో ప్రజలకి తను ఏం తెలియాలనుకో చెప్పడానికి ఈయన ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శిలాఫలకాలు వేయడం అనేది స్టార్ట్ చేసిన కింగ్ అశోకుడు అనమాట. సో అశోకనే న్యాచురల్ రాక్స్ని వాటిపైన పాలిష్డ్ అలాగే పిల్లర్ పైన వాటిపైన ఇన్స్క్రిప్షన్స్ ఆయన ఏం తెలియాలనుకుంటున్నాడో రాసేవాళ్ళు అనమాట. సో ఈ యూజ్డ్ ఇన్స్క్రిప్షన్ టు ప్రొక్లెయిమ్ వాట్ హీ అండర్స్టూడ్ బి దమ్మ. సో కళింగ పైన వార్ జరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ షెడ్ అంతా చూసి సో బుద్ధిజంని తీసుకొని ఆయన ధర్మ అంటారు. సో దాన్ని ధర్మాన్ని దమ్మ అంటారు పాలీ లాంగ్వేజ్లో. సో దీంట్లో దమ్మ అంటే ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయడము, అలాగే బ్రాహ్మణులకి అలాగే వరల్డ్లీ లైఫ్ సన్యాసులకి వాళ్ళకి అన్నిటికి కూడా జనరాసిటీ చూపించడము, వాళ్ళకి ఏం హింస చేయకున్నట్ల, అలాగే స్లేవ్స్కి సర్వెంట్స్కి కూడా దయగా చూడడము, రెస్పెక్ట్ అన్ని రిలీజియన్స్కి హిందూయిజం ముస్లిమ్స్ అలా రిలీజియన్స్కి సంబంధం లేకున్నట్ట అన్ని రిలీజియస్ని రెస్పెక్ట్ చేయడము, అన్ని ట్రెడిషన్స్ని కూడా రెస్పెక్ట్ చేయడం అనేది దమ్మ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా. సో ఈ దమ్మాని బోధించడానికి కూడా శ్రీలంకకి వాళ్ళ కొడుకుని కూడా పంపించాడు అన్నమాట అశోక. సో అడ్మినిస్ట్రింగ్ ద ఎంపైర్